జనరల్గా మనం ఒక సినిమా చూసి ఆ సినిమా గురించి చెప్పాలంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి అని ఒక క్లారిటీ ఉంటుంది. కానీ నిర్మలా కాన్వెంట్ గురించి మాట్లాడాలంటే ఎలా వర్ణించాలో ఆలోచించాల్సి వస్తుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఊహల ముద్దుల కొడుకు రోషన్ని హీరోగా పరిచయం చేశారు. జై చిరంజీవ, దూకుడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన శ్రియా శర్మ హీరోయిన్గా నటించింది. ఇంకా రాజీవ్ కనకాల సుమల అబ్బాయి రోషన్ కనకాల కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు సాలూరి రోషన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడికి పరిచయం అవడమే కాకుండా ఏఆర్ రెహమాన్ కొడుకైన ఏఆర్ అమీన్తో ఒక పాట కూడా పాడించి అతన్ని తెలుగులో సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక నాగార్జున నిమ్మగడ్డ ప్రసాద్తో కలిసి సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఒక కీలక పాత్రలో నటించాడు. ఇలా సినిమాలో ఉన్న ప్రత్యేకతల గురించి చెబుతుంటే ఈ సినిమాని చూడాలి అన్న థాట్ రాని వాళ్ళు ఉండరు. తెలుగులో 100కు పైగా సినిమాలు చేసిన శ్రీకాంత్ తన కొడుకు రోషన్ని పరిచయం చేస్తూ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ వీటన్నింటినీ అనుసంధానం చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన డైరెక్టర్ ఎంపికలో మాత్రం దారుణమైన తప్పు చేశాడు. సినిమాలో ప్రతి అంశం అద్భుతం. స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్, కాన్సెప్ట్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, వాట్ నాట్ అడిగిన ప్రతి దాన్ని సమకూర్చిన దర్శకుడి అనుభవ లోపం అడుగడుగునా కనిపించడంతో ఎక్కడో ఉండాల్సిన సినిమా ఎటు నడవాలో తెలియక తికమకపడి మొదలైన దగ్గరే ఆగిపోయింది. నిర్మలా కాన్వెంట్ అని పేరు పెట్టి ప్లెజెంట్ లవ్ స్టోరీ అని పబ్లిసిటీ చేసి క్యూట్ ఫిల్మ్ అని క్యూరియాసిటీ కలిగించిన డైరెక్టర్ దారుణంగా విఫలమయ్యాడు. డైరెక్టర్ అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిందే. కానీ కొన్ని అద్భుతంగా వర్కౌట్ చేయగలిగిన ఎలిమెంట్స్ ఉండడంతో సినిమాను ఒప్పుకున్నారు అనిపిస్తుంది. ఈ సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ గురించి. రోషన్ డీసెంట్ లుక్తో స్క్రీన్పై 100% క్యూట్గా కనిపించాడు. నటనని కాస్త మెరుగుపరుచుకుంటే మరో న్యాచురల్ స్టార్లా మారతాడు. శ్రీకాంత్ కాన్ఫిడెంట్గా, ప్రౌడ్గా రోషన్ని తన నటవారసుడిగా ప్రకటించవచ్చు. కాస్త మెచ్యూరిటీ వస్తే వాయిస్ కూడా మంచి బేస్తో చాలా బాగుంటుంది. తన ఫస్ట్ అటెంప్ట్తో చాలా వరకు సక్సెస్ అయ్యాడు రోషన్. ఇక సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రియా శర్మకి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అనుభవం బాగా హెల్ప్ అయింది. ఫ్యూచర్లో మనం చాలా సినిమాల్లో ఆమెను హీరోయిన్గా చూడబోతున్నాం. ఇది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. కింగ్ నాగార్జున తనని సామాన్యులకు సైతం పరిచయం చేసిన బుల్లితెర సెన్సేషన్ మీలో ఎవరు కోటీశ్వరుడు ఎక్స్టెన్షన్ని స్క్రీన్పై చూపించాడు. ఇక ఆదిత్య మేనన్, ఎల్బి శ్రీరామ్, సూర్య, సమీర్, రవి ప్రకాష్, సత్యకృష్ణన్ ఇలా సీనియర్ ఆర్టిస్ట్స్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్ ట్రాక్స్ మాత్రం ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాదు. క్యూట్ సినిమాను సిల్లీ సీన్స్తో, సైన్స్ లెసన్స్తో నింపి విసుగు అనే ఫీలింగ్ని 2 గంటల పాటు చూపించాడు దర్శకుడు. ఇక సినిమాలో మంచి రిలీఫింగ్ ఎలిమెంట్ అంటే సాంగ్స్. రోషన్ ప్రామిసింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ తీత కూడా బాగుంది. నిర్మాణ విలువలకు మాత్రం వంక పెట్టడానికి లేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో నాగార్జున ఎపిసోడ్ సెకండ్ హాఫ్ అంతా స్లమ్ డాగ్ మిలియనీర్ ప్రేరణతో రాసుకున్నారు అనిపిస్తుంది. అయితే కథలో ఫీల్ పాడవకుండా ఎన్ని యాడింగ్స్ చేసినా అవి ఎసెట్స్ అవుతాయి. కానీ ఇక్కడ కథలో ఫీల్ అనేది లేకుండా పోవడం వల్ల యాడింగ్స్ అన్నీ ఎందుకు అనవసరంగా అనిపిస్తుంది. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాకి కావాల్సిన సంభాషణల బలం మచ్చుకు కూడా కనిపించదు. కొన్ని చోట్ల నాగార్జున ఉద్దేశించి రాసిన డైలాగ్స్, అలాగే చిరంజీవి గురించి రాసిన డైలాగ్స్ వాళ్ళ గొప్పతనాన్ని చెప్పేట్టుగా కాకుండా మరీ ఓవర్గా అనిపించాయి. రాజీవ్ కనకాల సుమల అబ్బాయి కానీ, ప్రభాకర్ కొడుకు కానీ స్పెషాలిటీ ఏమీ లేకుండా గుంపులో గోవింద అన్నట్టు ఉన్నారంతే. ఫైనల్గా చెప్పాలంటే రోషన్ పక్కా హీరో మెటీరియల్. కరెక్ట్ ప్రాజెక్ట్స్తో ప్రొజెక్ట్ చేస్తే టాలీవుడ్లో మరో లవర్ బాయ్గా షైన్ అవుతాడు. ఫ్యూచర్ హీరోయిన్గా శ్రియా శర్మని ఫిక్స్ అయిపోవచ్చు. శ్రీకాంత్ కొడుకుని లాంచ్ చేయడానికి సినిమాని నిర్మించడమే కాకుండా దాంట్లో నటించిన నాగార్జునని ప్రత్యేకంగా అభినందించాలి. కానీ ఒక్క దర్శకుడు వైఫల్యాన్ని మాత్రం భరించాలి. నిర్మలా కాన్వెంట్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా నార్మల్గా వెళ్ళి జనరల్గా సినిమా చూసి రండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి కడప కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ లీక్ అయింది. ఆ కథ ఏంటంటే పవన్ యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేస్తాడట. కానీ లవ్లో ఫెయిల్ కావడంతో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడట.